హాయ్ హలో దోస్తో వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఎన్ అడ్డా. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలో షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫర్ పిఎస్టీ అండ్ పీఈటీ అనమాట. అంటే ఫిజికల్ గురించి షార్ట్ లిస్ట్ వచ్చిందనమాట. సో దాని గురించి పూర్తిగా కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఖచ్చితంగా మనకి జాబ్ రావాలంటే ఎంతలా కట్ ఆఫ్స్ ఉంటాయి, ఎంత పెరగచ్చు, ఎంత మనకు మార్క్స్ గెయిన్ చేస్తే మనకు జాబ్ వస్తుంది అనే దాని గురించి పూర్తిగా వీడియోలో ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేయండి. దాని ద్వారా మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటాయి. ఒక వీడియోలోకి వెళ్దాం. వీడియోలో వెళ్ళే ముందు చూడండి, ఇక్కడ మనకి అయితే ఈ నోటిఫికేషన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏంటంటే పూర్తిగా 2024 జీడీలో పూర్తిగా మనకి జాబ్స్ అనేవి ఓన్లీ బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫుల్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. ఇందులో ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిలో కూడా ఫస్ట్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్లో సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది పూర్తిగా ఇండియా మొత్తం ఒకే కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో ఈ కట్ ఆఫ్స్ అనేవి ఎలా ఉంటాయని దాని గురించి తెలుసుకుంటే మిగతా అన్నింటికి పర్సనల్గా మన యొక్క ప్రతి స్టేట్కి స్టేట్ వైజ్ కట్ ఆఫ్స్ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. కానీ ఓన్లీ ఈ ఎస్ఎస్ఎఫ్కి మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఒకే కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. అన్నిటికీ స్టేట్ వైజ్ కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అయితే కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుంటే ఎస్ఎస్ఎఫ్లో ఎలా ఉన్నాయంటే ఎస్ఎస్ఎఫ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనుకుంటే చూడండి, ఎస్ఎస్ఎఫ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఫర్ ఎస్టీ వాళ్ళకి అయితే 138 ఉంది, ఎస్టీ వాళ్ళకి అయితే 130, ఓబీసీ వాళ్ళకి 144, ఈడబ్ల్యూఎస్కి అయితే 143, అన్రిజర్వ్డ్కి అయితే 146, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో వాళ్ళకి 62 అనమాట. ఇది ఫిమేల్ క్యాండిడేట్స్కి అనమాట. అయితే మేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉందని తెలుసుకుంటే చూడండి, పూర్తిగా అయితే ఇందులో పూర్తిగా ఎంతవరకు 38,328 మెంబర్స్ని అనేవి 38,328 మెంబర్స్ని క్వాలిఫై చేస్తారన్నమాట ఎస్ఎస్ఎఫ్ గురించి. అయితే మేల్ క్యాండిడేట్స్ గురించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయంటే ఎస్సీ వాళ్ళకి 148, ఎస్టీకి 143, ఓబీసీ వాళ్ళకి 152, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 151, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 153, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 94 అనమాట. ఇది మేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్స్ అనమాట ఫర్ ఎస్ఎస్ఎఫ్ అనమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియా కట్ ఆఫ్స్ మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు స్టేట్ వైజ్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా కట్ ఆఫ్స్ ఉన్నాయనే దాని గురించి తెలుసుకుంటే చూడండి, ఫస్ట్ మనం స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఫీమేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్స్ తెలుసుకుందాం. ఫీమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్స్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎలా ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లో మనకి ఏంటి జనరల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, అలాగే నక్సల్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే జనరల్లో కట్ ఆఫ్ ఎలా ఉంది, నక్సల్ ఎలా కట్ ఆఫ్ ఉందని దాని గురించి తెలుసుకుంటే జనరల్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళకి 77 ఉండడం జరిగింది, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 91 ఉండడం జరిగింది, అలాగే ఎస్సీ ఎస్టీస్కి అయితే 182 ఉండడం జరిగింది, ఎస్టీ వాళ్ళకైతే 82 అనమాట. అన్రిజర్వ్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి 92 ఉండడం అనేది జరిగింది అనమాట. అలాగే ఇవి జనరల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ అనమాట. అయితే నక్సల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని దాని గురించి తెలుసుకుంటే నక్సల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ అనేవి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 42 ఉండడం అనేది జరిగిందనమాట. అలాగే ఎవరైతే ఓబీసీ అయితే వాళ్ళకి 85, అలాగే ఎస్సీ అయితే 56, ఎస్టీ అయితే 65, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే 86 అనమాట. ఇది మన ఫిజికల్కి క్వాలిఫై చేయడానికి ఇచ్చిన నక్సల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ అనమాట. ఇది ఫిమేల్ క్యాండిడేట్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అయితే తెలంగాణలో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని దాని గురించి తెలంగాణలో ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని దాని గురించి తెలుసుకుంటే చూడండి, ఇక్కడ చూడండి తెలంగాణ యొక్క జనరల్లో అండ్ నక్సల్లో ఫిమేల్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని దాని గురించి తెలుసుకుంటే జనరల్లో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎలా ఉందంటే 40 మార్క్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఓబీసీ 79, ఎస్సీకి 67, ఎస్టీకి 99, అన్రిజర్వ్డ్ కేటగిరీస్ 82 అనమాట. అలాగే ఇది జనరల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ అనమాట. నక్సల్లో గర్ల్స్ యొక్క ఇది ఎలా ఉన్నాయంటే 43 అండ్ ఓబీసీ వాళ్ళకి 58, అలాగే ఎస్సీ అయితే 59, అన్రిజర్వ్డ్కి అయితే 62 ఉండడం అనేది జరిగిందనమాట. ఇవి ఫీమేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్స్ అనమాట. సో ఇందులో చూడండి, ఇందులో ఎంతెస్ మెంబర్స్ అండ్ క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ నుంచి ఎంతెస్ మంది క్వాలిఫై అయ్యారు కూడా చెప్పడం జరిగిందనమాట. తెలంగాణలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎంతమందిని సెలెక్ట్ చేశారు ఇంకా అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
తెలంగాణలో చూడండి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ నుంచి 79 మెంబర్స్ని, ఓబీసీ నుంచి 240 మెంబర్స్ని, ఎస్టీ నుంచి 208 మెంబర్స్ని, అలాగే ఎస్టీ నుంచి 24 మెంబర్స్ని, అన్రిజర్వ్డ్ నుంచి 280 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఓన్లీ ఫర్ ఫిజికల్ అనమాట, జాబ్ వచ్చినట్టు కాదు. ఇప్పుడు మనకి జాబ్ రావాలంటే దాని యొక్క ఎంత పెరిగే ఛాన్స్ ఉంది అవన్నీ కూడా ఈ వీడియో లాస్ట్లో ఫస్ట్ ఈ కట్ ఆఫ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక మనకి ఎన్ని మార్క్స్ పెరిగితే మన జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, సిఎస్ఎఫ్ రావడానికి ఎలా ఉంటుంది అని దాని గురించి పూర్తిగా సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అనేది మనం ఇచ్చే ప్రిఫరెన్స్ బట్టి ఎలా ఉంటుంది అనే గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఓకే, అయితే ఫస్ట్ చూడండి ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ చూస్తే ఇప్పుడు మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్స్ అనేవి మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఎలా ఉన్నాయని దాని గురించి తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో చూడండి మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయంటే ఆంధ్రాలో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్స్ అనేవి ఎక్స్ సర్వీస్ మెన్ 32, అలాగే ఈడబ్ల్యూఎస్ 67, ఓబీసీ వాళ్ళకి 86, ఎస్టీకి అయితే 76, ఎస్టీకి అయితే 75, అన్రిజర్వ్డ్కి అయితే 84 అనమాట. ఇది జనరల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ అనమాట. నక్సల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయంటే చూడండి, నక్సల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ అనేవి ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 32, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 78, ఎస్సీ 50, ఎస్టీ 62, అన్రిజర్వ్డ్ 79 అనేది ఉండడం జరిగింది అనమాట. ఇవి మన యొక్క నక్సల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ అనమాట. సో పూర్తిగా ఇదంతా చూసాం కదా. సో ఇప్పుడు ఇదేంటివి మన ఆంధ్ర యొక్క కట్ ఆఫ్స్ అనమాట. ఇప్పుడు మన తెలంగాణ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని దాని గురించి తెలుసుకుందాం. ఇది మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్స్ అనమాట. ఫిమేల్ క్యాండిడేట్ కట్ ఆఫ్స్ వేరు, మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్స్ వేరు అనమాట. దాని పరంగా చూడండి, ఫస్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్ చెప్పాను, తర్వాత మేల్ క్యాండిడేట్స్ చెప్తున్నాను. అయితే మేల్ క్యాండిడేట్స్లో వెయిట్ ఇక్కడ చూడండి, మేల్ క్యాండిడేట్స్లో జనరల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, నక్సల్ డిస్ట్రిక్ట్లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని దాని గురించి తెలుసుకుంటే, జనరల్ డిస్ట్రిక్ట్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో తెలంగాణలో వాళ్ళకి కట్ ఆఫ్ అంటే 33 ఉండడం అనేది జరిగింది. చూడండి వాళ్ళకి 33 ఉండడం జరిగింది. అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళకి 40, ఓబీసీ వాళ్ళకి 77, ఎస్సీ వాళ్ళకి 66, ఎస్టీ వాళ్ళకి 97, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 78, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 అనమాట. అలాగే ఇవన్నీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 78 ఉండడం జరిగింది. ఇవి జనరల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్. నక్సల్ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 అనమాట, అలాగే ఓబీసీ వాళ్ళకి 70, ఎస్సీ వాళ్ళకి 51, ఎస్టీకి 82 అనమాట, అన్రిజర్వ్డ్ కేటగిరీస్ 71 అనమాట. ఓకే, ఇదంతా ఇప్పుడు మన తెలంగాణ అండ్ ఆంధ్ర కట్ ఆఫ్స్ అనేవి చూసాం. అయితే తెలంగాణలో మినిమం అన్నింట్లో ఖచ్చితంగా మనకి ఎవరైతే తెలంగాణలో అయితే ఎవరైతే 97+ వచ్చారో, ఏ కేటగిరీ నక్సల్ డిస్ట్రిక్ట్ సంబంధం లేకుండా అన్నిటితో సంబంధం లేకుండా ఎవరైతే 97+ వచ్చారో వాళ్ళకి 100% క్వాలిఫై అయ్యారనమాట. జాబ్ రావాలి అంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి అనే దాని గురించి వాటి గురించి ఇంకా పూర్తిగా ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఎవరైతే వచ్చే మార్క్స్ దానిలో మహా అయితే 5 మార్క్స్ అనేది పెంచడం జరుగుతుంది అనమాట. 5 మార్క్స్ దీనికన్నా +5 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనమాట. ఇందులో ఎటువంటి ఇది ఉండదు అనమాట. ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది, సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఏదో ఒకటి వస్తుంది, ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. అయితే అందులో బెటర్ ఏది వస్తుంది అనేది మీకు వచ్చే మార్క్స్ బేస్ చేసుకొని అనేది ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఎవరైతే బెస్ట్ మార్క్స్ వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఎస్ఎస్ఎఫ్ వస్తుంది అనమాట. ఇదంతా ఆల్ ఇండియా మెరిట్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ఎస్ఎస్ఎఫ్ వస్తుంది. ఇటు కట్ ఆఫ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి చెప్పాను ఆల్రెడీ. అయితే దీంట్లో తర్వాత ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఎఫ్ ఇచ్చుంటే సిఎస్ఎఫ్ వస్తుంది. ఆ తర్వాత ఇంకెవరైనా ఎస్ఎస్బి ఇచ్చుంటే ఎస్ఎస్బి వస్తుంది అనమాట. ఇచ్చిన ప్రిఫరెన్స్ బట్టి అనమాట. మీ ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చారో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు ఎక్కువ కట్ ఆఫ్లో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి కానీ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు తప్పు ఇచ్చారు, అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీకు సిఆర్పిఎఫ్ రావచ్చు. మీ మార్క్స్ బట్టి మీకు సిఎస్ఎఫ్ ఛాన్స్ ఉంది కానీ మీ ఇచ్చే ప్రిఫరెన్స్ తప్పు అయింది అనుకో, సిఆర్పిఎఫ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మీరు ఇచ్చి ఇప్పుడు మీ దాని ప్రిఫరెన్స్ కూడా ఏం చేంజ్ చేయలేరు. సో ఇదన్నమాట పూర్తిగా. ఇంకా 5 km దీంట్లో ఏంటంటే నెక్స్ట్ ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్ ఏంటి 5 కిలోమీటర్ అనమాట. అయితే ఈ 5 కిలోమీటర్ రన్ ఎలా చేయాలి, దానికో డ్రిల్స్ ఉంటాయి. ఆ డ్రిల్స్ అన్ని ఎలా చేయాలి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 100% నేను ప్రజెంట్ ఎస్ఎస్సి నుంచి సెలెక్ట్ అయిన
ఒక క్యాండిడేట్నే. సో నేను ఇచ్చే టిప్స్ అనేవి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. జై హింద్.